రండి, వెల్కమ్ టు పేరు నాని గారు. ఈ మధ్య రాలేదు, చాలా రోజులైంది మనోడు. అయితే వేళ్లలో నేను గమనించింది ఏంటంటే, మొన్న ఇక్కడక్కడ రాజమండ్రిలో జరుగుతున్న విషయం కోసం నేను మాట్లాడినప్పుడు కొంతమంది ఎస్సీ యువకులను పెట్టి నన్ను తిట్టించారు. వైసీపీ స్టైల్ ఇది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలనుకున్నప్పుడు కాపు వర్గం నుంచి ఇలాంటి వాళ్ళు వదులుతారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలంటే కమ్మ వర్గం నుంచి కొడాలి నాని గారిని. మంచి స్ట్రాటజీయే. ఈరోజు మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. ఆయన వచ్చి చాలా సుదీర్ఘ ఉపన్యాసం. ఆయన ఎంతసేపు ఏంటంటే ముందు కూర్చున్నటువంటి కార్యకర్తలకు కానీ, లేదా కూర్చుని రాసుకుంటున్నటువంటి పాత్రికేయ మిత్రులకు కానీ, లేదా షూట్ చేస్తున్నటువంటి అంటే కెమెరాలో రికార్డ్ చేస్తున్నటువంటి టెలివిజన్ పాత్రికేయ మిత్రులకు కానీ, లేదా అది తద్వారా టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలకు కానీ అందరికీ మతిమరుపు ఉంటుంది. ఎవరికి ఏమీ గుర్తుండదు అనేటువంటి భ్రమలో ఉండే రాజకీయ నాయకుడిగా ఈ వారాంతపు రాజకీయ నాయకుడు అంటే వీకెండ్ పొలిటీషియన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయన కూడా ఈ మధ్య రాలేదుగా. ఇప్పుడు ఆయన వీకెండ్ అయితే ఈయన మంత్ అండా. ఈ మధ్య ఈయన ఏం ప్రెస్ మీట్లు లేవు. ఈయన ఇంకా ప్రెస్ మీట్ తప్ప ఈయన చేసేది ఏమీ లేదు. ఆ నియోజకవర్గంలో ఈయన దేనికి ఎమ్మెల్యేయో ఏ శాఖకు మంత్రి చేశాడో ఆయనకే తెలియదు. ఆ నియోజకవర్గంలో జరిగే దేని గురించి నీకు సంబంధం లేదు. కేవలం ప్రెస్ మీట్ల మంత్రి ఈయన, ప్రెస్ మీట్ శాఖ మంత్రి. ఈ ప్రెస్ మీట్ శాఖ మంత్రి ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టలేదు కదా. అయితే మరి ఈయన కూడా మంత్ అండ్ అనుకుందాం. మరి ఆయన వీకెండ్ అన్నాడు. ఎంత దారుణంగా, ఎంత నీచంగా ట్విస్ట్ చేసి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన పాపం ఏంటంటే కాపు కులంలో పుట్టడమే ఆయన చేసుకున్న పాపం అంటాడు ఇతను. ఎందుకంటే ఆయన కాపు కాబట్టి అంత నీచంగా, అంత చులకనగా మాట్లాడతాడు. భ్రమలో ఉన్నాడేమో, భ్రమిస్తున్నాడేమో అని చెప్పని మనకి రోజు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి సుదీర్ఘ ఊకదంపుడు ఉపన్యాసం కూడా మనకు అలాగే అనిపించేది. ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాదు. లాస్ట్ టైం ప్రజలు ఆయన ఓటు చీలిపోవడంలో భాగంగా ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా మెజారిటీ ఓటింగ్ టీడీపీ చేల్చడం కారణంగా 2 చోట్ల ఆయన ఓడిపోయాడు. అది ఏళ్ళ గొప్పతనం కాదు, టీడీపీ ఓటు చేల్చడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన్ని ఈయన ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే కాని వ్యక్తిని చూసి ఈ రోజున వైసీపీ గడగడ వణుకుపోతూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే మంత్రుల్ని సీన్లోకి దింపేసి గంటల మాట్లాడేస్తుందండి. మరి ఈ లెక్కన పవన్ కళ్యాణ్ గారు ఎంత తోపు ఆలోచించండి. ఆయన ఎంత తోపు కాకపోతే కనీసం ఎమ్మెల్యే కాని వ్యక్తి మీద గవర్నమెంట్ మొత్తం, సీఎం కూడా అసెంబ్లీలో అంటున్నాడు దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఒక సీఎం కూడా గడగడ వణికిపోతాడు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎమ్మెల్యే కాకపోతేనే 7,000 పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండుంటే, లేదా ఆయన ఒక మినిస్టర్ అయి ఉండుంటే, లేదా ఆయనే సీఎం అయితే పారిపోతారు దేశం వదిలేసి లెక్కనే. అంత భయం పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే దాన్ని విశ్లేషించడానికి తెల్లషర్ట్ వేసుకుని నూనె రాసుకుని తల శుభ్రంగా దూకుని వచ్చేతాడు ఈయన. 2009లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా అది నిలబెట్టుకోలేకపోయాం. అలాంటి తప్పు మళ్ళీ నా ఊపిరి ఉన్నంత వరకు చేయకూడదనే 2014లో జనసేన పార్టీ పెట్టానంటాడు. అంటే ఆ మాటలో బుద్ధున్న వాళ్ళకి ఎవరికైనా ఏం అర్థం అవుతుందండి? ఒక మాట మీద వచ్చాం, అది నిలబెట్టుకోలేకపోయాం అంటే దాని అర్థం అప్పుడున్న కుట్ర రాజకీయాలకి, ఆ కుట్ర రాజకీయాలను తట్టుకోలేని చిరంజీవి గారు 18 సీట్లు నెగ్గిన తర్వాత అప్పుడు చేసిన కుట్ర రాజకీయాలు ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు అది మాట్లాడితే వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం నేను బ్యాట్ మాట్లాడాను అంటారు. ఆ కుట్ర రాజకీయాలు తట్టుకోలేని సౌమ్యుడైన చిరంజీవి గారు సరే కాంగ్రెస్ లో విలీనం చేసేద్దాంలే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన మీద ఎన్ని ఒత్తిళ్లు తీసుకెళ్లారు, ఆయన ఎంత బ్లాక్మెయిల్ చేశారో, ఆయన ఎంత బెదిరించారు ఎవరికి తెలుసు. అప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు. చిరంజీవి గారి వెనకాతలు కూడా నిలబడేవాళ్ళు అంత బలమైన వాళ్ళు లేరు ఆ రోజున. ఆయన సింగిల్గానే వచ్చాడు, సింగిల్గా పోటీకి వెళ్ళాడు. 18 సీట్లు దాదాపు 80 లక్షల ఓటింగ్ ఆయన క్యాచ్ చేయడం జరిగింది ఆ రోజున. కానీ ఆయనకి అంత బలమైన వ్యక్తులు లేరు ఆయన వెనకాల లేనప్పుడు ఆయన ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తారో వీళ్ళు. మీరు ఎలా కాంగ్రెస్ పార్టీలో కనుక రాకపోతే మేము సెంట్రల్లో ఉన్నాం కాబట్టి మీకు అలా చేస్తాం ఇలా చేస్తాం, మీ క్యాడర్ని ఇలాగా కేసులు ఇరికిస్తాం చంపుతాం అని బెదిరించారేమో. ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆయన్ని కాంగ్రెస్ లో విలీనం చేయించారు. ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులే, పైన ఉన్న కాంగ్రెస్ నాయకులు కాదు. అలా చేసినప్పుడు సరే అప్పుడు అలా జరిగింది, ఇక అలా జరగకూడదని నేను 2014లో నేను పార్టీ పెట్టాను అన్నాడు. అదే కదా అర్థమవుతుంది ఎవరికన్నా. కానీ పేర్ని నాని గారు ఇక్కడి నుంచి ఎలాగ టర్న్ చేస్తాడో మలుపు టర్న్ చేసి అన్నదమ్ముల మధ్యలో ఎలా చిచ్చు పెడుతూ ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారో, చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో వాళ్ళని ఎలా కన్ఫ్యూజన్ గురి చేయడానికి ఇతను ఒక విఫలయత్నం ఎలాగైతే చేస్తాడో మీరు ఒకసారి చూడండి. ఏ తర్వాత ఏంటి మాట్లాడుతున్నది? ప్రజారాజ్యం పార్టీ స్థాపించినటువంటి ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజలకు ఏదో ద్రోహం చేసి వెళ్ళిపోయినట్టు అన్నాడండి. ఆ మాట అన్నాడైనా. ఆయన అర్థం అదా, ప్రజలకు ద్రోహం చేసి మా అన్ని వెళ్ళిపోయాడు అని ఆ మాటలో అర్థం అని చెప్పి ఈయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మోసం చేయడానికి, చీట్ చేయడానికి సాక్షాత్ ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే
సీన్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఇది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. అంటే వైసీపీ వాళ్ళు ఎలాగా పరిపాలించలేరు. సో కానీ అబద్ధాలు చెప్పేయచ్చు కదా, ఎదుటోళ్ళ మీద విష ప్రచారం చేసేయచ్చు కదా, ఎదుటోళ్ళని మొత్తం కొలాబ్ చేసేస్తే ఇక మళ్ళీ మనమే కనపడతాం కాబట్టి జనాలకు మనం గెలిచేయచ్చు. అంతేగాని మంచి చేసి ప్రజల మనసు దోచుకుని గెలవటం కాదు, ఎదుటోళ్ళని మొత్తం నేలమట్టం చేసి తప్పుడు ప్రచారంతో గెలవటం. ఇది చాలా కన్నింగ్ స్ట్రాటజీ. ఇది చిరంజీవి గారు రాజకీయంగా చాలా తప్పులు చేసినట్టు, ఇతను మాత్రం చాలా పునీతుడు అంటే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు అనమాట అండి. చిరంజీవి గారిని విమర్శిస్తున్నాడు పేరుని నాని. ఆయన చేసింది అప్పుడు తప్పు, ఆయన మీరు చాలా తప్పులు చేశాడు చిరంజీవి అని ఈయన చెప్పాలనుకుంటున్నది పవన్ కళ్యాణ్ గారి మీద వేసి చెప్పేస్తాడు. అంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అనమాట. ఒక పక్కన చిరంజీవి గారు తప్పు చేశారు అంటున్నాడు, రెండోది ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఇద్దరిని కూడా ఎట్ టైం ఎలా బ్యాట్ చేస్తున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. మళ్ళీ సేమ్ కులస్తుడి పేరు ముసుగులో వచ్చి నేను కూడా కాపే అని చెప్పి వస్తాడు. వచ్చి ఇక్కడ కాపులు రాజ్యాధికారం దగ్గరికి వెళ్లకుండా, కాపులు ఒక సీఎం అభ్యర్థి అవ్వకుండా ఎప్పటికీ బానిసలుగానే ఉండాలి నాలాగా, ఎవడో ఒకడు మోచేతి నీళ్ళు తాగుతూనే ఉండాలి తప్ప ఎవడన్నా పైకి వెళ్తాడు కాళ్ళు అట్టుకుని కిందకి లాగేస్తాం అనే ఈ ప్రయత్నం మరి ఎంతమంది కాపులు హర్షిస్తారో, ఎంతమంది జనసేన అభిమానులు ఓన్లీ కాపులు కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇతర కులాల్లో, వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇలాంటి స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఏమనలేదు, అదంతా కూడా అంబక్. కానీ ఈయన ఒకే దెబ్బతో చిరంజీవి గారిని ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని బదనాం చేస్తున్నాడు. ఈ తెలివితేటల వల్లే ఎందుకు పనికిరాని వ్యక్తులను కూడా మంత్రులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చిరంజీవి గారు లాగా నేను చెడిపోలేదు అంటే చిరంజీవి గారు చెడిపోయారు అని చెప్తున్నాడు పేరుని. నేను డైరెక్ట్ గా చిరంజీవి గారు చెడిపోయాడు అంటే చిరంజీవి అభిమానులు రోడ్ల మీదకి రానివ్వరని భయం ఉంది అతనికి. అందుకే ఇండైరెక్ట్ గా చిరంజీవి చెడిపోయాడు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. బాబా ఏమి ట్విస్ట్, ఏం స్పిన్ బౌలింగ్ వేస్తున్నావా స్వామి, అప్పటికే ఆఫ్ స్పిన్ వేసేస్తున్నావు, మళ్ళీ అప్పటికే లెగ్ స్పిన్ వేసేస్తున్నావు. బాబా నాలాటోడు ఒకడు ఉండి నీ మాటలకు అర్థం చెప్పకపోతే పేరుని నాని, ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పిందే కనుక ప్రజలు నమ్మేసి ఉంటే మళ్ళీ ఖచ్చితంగా మీరు అధికారంలోకి వచ్చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళని చెప్పడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా మన ఎదవుతానం అంతా కూడా 70 ఇంచెస్ లో కనపడిపోతుంది ప్రజలకి. ఇక్కడ మాట్లాడతాడు. ఎంత దుర్మార్గుడు అంటే ఈయన అన్నగారి నీడలో పెరిగి అన్నగారి చల్లని దయతో, చిరంజీవి చల్లని దయతో సినిమా ఇండస్ట్రీలోకి అయితే మనం ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడదాం. ఎలాగంటే ఈయన చెప్పే క్వాలిటీలు పవన్ కళ్యాణ్ గారిలో ఉండవు, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిలోనే ఉంటాయి ఈయన చెప్పే క్వాలిటీలన్నీ. ఆ క్వాలిటీ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారిలో చల్లని నీడలో పెరిగి ఆయన తరపున హీరోగా మారి అనేది చెప్పుకొస్తున్నాడు కదా, ఏం చెప్తాడు విన్నారండి. వచ్చి ఇవాళ అన్నగారి యొక్క అభిమానులందరినీ కూడా తన అభిమానులుగా చిరంజీవి గారు రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చి చిరంజీవి గారు రిటైర్ అయిపోయాడు అంటాడు. ఆయన రిటైర్ అయిపోయారా? నాకు తెలిసి ఈయన కానీ చిన్నోడే ఉంటాడు. మొత్తం ఇదంతా కూడా కలరింగ్ గోద్రేజ్. ఈయన వచ్చి చిరంజీవి గారిని రిటైర్ అయిపోయాడు అంటున్నాడు. సరే ఓకే, పోనీ అక్కడికే వద్దాం. చిరంజీవి గారి అభిమానులు తన అభిమానులుగా మార్చుకుని చిరంజీవి గారు రిటైర్ అయిపోయారు కాబట్టి అనేది చెప్తున్నాడు. కానీ ఇదే పాయింట్ కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని తన అభిమానులుగా మార్చుకుని రాజశేఖర రెడ్డి గారికి బద్ద శత్రువు అయిన బీజేపీకి సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదా, లేకపోతే లేని ఒక ముసుగుని, లేని ఒక మోసాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ పవన్ కళ్యాణ్ గారిని మోసగాడిగా చూపించాలనుకుంటున్నా ఈయన మోసగాడా అండి? ఎవరు మోసం చేశారు? వారసత్వాన్ని ఎవరు దుర్వినియోగం చేశారు? అక్కడి నుంచి అభిమానులందరూ కూడా తన అభిమానులుగా ఊహించుకుంటూ ఈ పేపర్లు ఎవడు రాసిస్తాడు కానీ ఆడిని ఆలేయాలండి. ఆడే మొత్తం నాశనం చేసేది రాష్ట్రాన్ని మొత్తం. ఏళ్ళని తప్పుదో పట్టించేస్తున్నాడు, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదో పట్టించేస్తున్నాడు, మొత్తం పార్టీని సంఖ నాకించేస్తున్నాడు. ఈ రైటర్ అవడం కానీ శకుల్లా తగిలాడు వీళ్ళకి. కౌరవుల దగ్గర శకును ఉండేవాడు, ఆ శకును వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనుకునేవారట కౌరవులు. కానీ కౌరవులు కురుక్షేత్రంలో సంఖ నాకించేయడమే శకుని యొక్క ధ్యేయం. అలాగే వీళ్ళకి ఎవడో శకును ఉన్నాడు. తనేదో పట్టిపోయినట్టు, చిరంజీవి గారేమో చెడిపోయినట్టు మాట్లాడుతున్నాడు. మాటలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చిరంజీవి గారు చెడిపోయాడు అని ఇతనే అంటున్నాడు, పవన్ కళ్యాణ్ పత్తిత్తు కాదని కూడా ఇతనే అంటున్నాడు. కాపుల్లో నుంచి వచ్చిన ఇద్దరు నాయకుల్ని, సీఎం స్థాయి అభ్యర్థుల్ని ఎంత దారుణంగా బదనాం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించుకోండి. కాపులు ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆలోచించాలి, చిరంజీవి గారి అభిమానులు కూడా ఆలోచించండి. పేరుని నాని మాట్లాడే మాటల్లో ఇన్ని వక్ర భాష్యాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడు అంటే చిరంజీవి గారు. మళ్ళీ అంటే డౌట్ వచ్చేసింది ఇతనికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నేను కూడా ఎవరన్నా ఏ రాజేష్ లాంటి వచ్చి చెప్పేస్తాడేమో కాబట్టి ఒక పొగడు తేద్దాం మళ్ళీని అని చిరంజీవి గారు నికార్సైన నాయకుడు అని మొదలెట్టాడు. ఏం చెప్తావు విన్నారండి? దమ్ముగా 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ పెట్టాడు, పోరాటం చేశాడు, 18 సీట్లు ప్రజారాజ్యానికి గెలిపించుకోగలిగాడు, తను గెలిచాడు.
మాట్లాడు. ఆయనకు అనిపించుండొచ్చు ఈ రాజకీయాలు నాకు అనవసరం, నేను సూట్ అవునని చెప్పి అనిపించుండొచ్చు. మంచి నిర్ణయం అందరం తీసుకున్నాడు, కార్యకర్తలను అడిగాడు, అభిప్రాయ సేకరణ చేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని చెప్పినట్టుగా మనందరం కూడా వార్తలు చూసాం. ఆయన విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది ఒత్తిడి చేసినా మళ్ళీ ఆయన రాజకీయాల జోలికి రాలేదు. అది అలా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల జోలికి రాకుండా శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మీరు రాజకీయాల్లోకి వచ్చేస్తే ఈ వైసీపీ పార్టీకి టెండర్ పడిపోతుంది కదా. వైసీపీ పార్టీ ఓడిపోతే ఇలాంటి వాళ్ళకి మరి మంత్రి పదవులు ఎలాగొస్తాయి? కాబట్టి మా పేర్ని నాని గారు ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక మంత్రి అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి లాగా రాజకీయాలు వదిలేసి శుభ్రంగా సినిమాల్లోకి వెళ్ళిపోవాలని ఈయన పేర్ని నాని గారి అభిమాన సంఘం నుంచి నేను కోరుకుంటున్నాను. మా ఓడి కోరిక కూడా అదే. కాలక్షేపం కోసం తన సినిమా నటన ఏదో కొనసాగిస్తున్నారు. కాలక్షేపం కోసం సినిమా నటిని కొనసాగిస్తున్నాడు చిరంజీవి గారు. ఎంత నీచంగా, ఎంత చులకనగా మాడుతున్నాడు చూడండి ఆయన్ని. చిరంజీవి గారు కాలక్షేపం కోసం సినిమా నటిని కొనసాగిస్తున్నాడు అంటున్నాడు ఇతను. ఆలోచించండి చిరంజీవి గారి అభిమానులు. కానీ మనమేం చేశాం? చిరంజీవి గారి పార్టీ ఎలక్షన్లో ఓడిపోగానే ప్రజారాజ్యంలో యువరాజ్యానికి అధ్యక్షుడైన మనం మళ్ళీ చిరంజీవి గారి ఇంటికి వెళ్తాం కానీ, పార్టీ ఆఫీస్కి వెళ్తాం కానీ తెల్లారు వెళ్ళి కనపడాలి కదా. చిరంజీవి గారు రాజకీయాలు చేశారు. ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ దయ వల్ల, సోనియా గాంధీ దయ వల్ల. అలాంటి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారికి చనిపోయిన వెంటనే ఆ పార్టీని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారా ఈయన చెప్పే టైపు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారండి? నాకు అర్థం కావట్లే. ఈయన చెప్పే మాటలన్నీ జగన్ గారికి వర్తించేస్తున్నాయి. ఆ విషయానికి అర్థం అవట్లే. కొన్నాళ్ళ పాటు ఆయన వరదలు వస్తే ప్రజారాజ్యం అధ్యక్షుడిగా, వరదలు వస్తే రాష్ట్రంలో చాలా చోట్ల తిరిగారు. రిలయన్స్ కంపెనీకి వ్యతిరేకంగా, అక్కడ జరుగుతున్నటువంటి కాలుష్యానికి వ్యతిరేకంగా కాకినాడలో చిరంజీవి గారు రిలయన్స్ వాళ్ళే రాజశేఖర రెడ్డి గారిని చంపారని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల ఎంతోమంది రిలయన్స్ మాటల మీద దాడి చేసి కేసులకు గురై వాళ్ళు చాలా సంవత్సరాలు, నాకు తెలిసి ఇప్పటికి ఇంకా కోర్టులు తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్కి సంబంధించిన పరిమళనత్వానికి వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ సీట్ ఇచ్చారు ఆయన. ఈయన మాట్లాడే ప్రతిదీ జగన్ గారికి వెళ్ళిపోతుంది. ఈయనేమో పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఏదో ఒక విధంగా అంటగడదామని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ట్రై చేయండి. ధర్నా చేశారు. ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన రాజకీయ కార్యక్రమాలు చేశారు కొన్నాళ్ళ పాటు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా, యువరాజ్య అధ్యక్షుడిగా ఏమయ్యో మనం? ఎక్కడ అడ్రస్లేమే? ఎందుకని చిరంజీవి గారిని వదిలేశావు? ప్రజారాజ్యం పార్టీని ఎందుకు వదిలేశావు? ఆ ప్రశ్నలు మనం కదా అడగాలి. ఎందుకని సోనియా గాంధీని వదిలేశారు? ఎందుకని రాహుల్ గాంధీకి మోసం చేశారు? ఎందుకని కాంగ్రెస్ పార్టీకి మోసం చేశారు? ఎందుకంటే ప్రజారాజ్యం తరపున పవన్ కళ్యాణ్ గారు ఏమీ పదవులు అనుభవించలేదు. ప్రజారాజ్యం తరపున ఆయన ఏమీ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదు. పైగా ప్రజారాజ్యం అనే దాన్ని చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేశారు కాబట్టి ఈయన జనసేనగా ముందుకొచ్చాడు. కానీ మనం కాంగ్రెస్ పార్టీ ఇంకా అలాగే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ దేంట్లోనే విలీనం అయిపోయింది అనుకోండి, సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టామంటే అర్థం ఉంది. మనకి జీవితం అంటే రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 1,00,000 కోట్ల ఆస్తినిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అలాగ ఉండగానే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీకి ద్రోహం చేసి, కేవలం పదవీకాంక్షతో పార్టీ పెట్టిన మనమా మోసగాళ్ళం పేరుని, లేకపోతే ప్రజారాజ్యం విలీనం అయిపోయిన తర్వాత జనసేనని పెడితే పవన్ కళ్యాణ్ గారు మోసగాడా? అరే ఏమయ్యా ఎంత ఇలా సెల్ఫ్ గోల్ వేసేసుకుంటున్నావు నువ్వు? ఎంత తప్పుడుగా క్రియేట్ చేసే జనాలు నమ్మించేద్దామనే ఇన్ని అబద్ధాలు చెప్పి అబ్బా. కనీసం రాజీనామా కూడా చేయలేదు కదా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ప్రజారాజ్యం పార్టీకి సొంత అన్నకి వెన్నుపోటు పొడిచి అయితే మళ్ళీ వెన్నుపోటుని మొదలెడుతున్నారండి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు వెన్నుపోటుని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించడానికి ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చారు. చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచిన పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ మాట చెప్తారు, ఇదే మాట ఇంకొక మంత్రి ఇంకో చోట మాట్లాడతాడు, ఇదే మాట ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడతారు, ఇదే మాటని ఈ ఐపాక్ పేటీఎం టీం ఉంది కదా, ఈ 5 రూపాయల బ్యాచ్తో కొన్ని వేల మందితో ప్రచారం చేసేసి ఇక ఒక సంవత్సరం పోయేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు అంటే వెన్నుపోటుదారుడు అని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కించేస్తారు ఆ విషయాన్ని.
అన్నకి తమ్ముడు వెనుపోటు పొడిచాడా? మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిందేమో మేలా, కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచింది మీరు, దానిలో లైఫ్ వచ్చింది మీకు. కానీ ఎదుటోళ్ళ మీద ఏ రకంగా ఆ ముద్ర వేస్తున్నాడో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ జనసేన కార్యకర్తలు కానీ, చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇలాంటి విష ప్రచారాన్ని ఇప్పుడే తుంచేయండి. ఇది వేళ్లలో ఉన్నప్పుడే ప్రజల మైండ్లో మహావృక్షంగా మారకముందే దీన్ని తుంచండి. వీళ్ళు ద్రోహులు, వీళ్ళు వెన్నుపోటుదారులు, వీళ్ళు సొంత కుటుంబాన్ని కూడా మోసం చేసిన వ్యక్తులు. అన్నను మోసం చేశాడు అన్నాడు ఈయన. ఏమంటే షర్మిలమ్మ గారు సొంత చెల్లి డైరెక్ట్గా ఏబిఎన్లోకి రాకూడదు కదా ఆవిడ. ఏబిఎన్లోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి మోసపోయిన ముర్రు అని చెప్పింది. పబ్లిక్గా వచ్చిన ఇంటర్వ్యూలు పబ్లిక్గా కుటుంబ సభ్యులే మాట్లాడతారు. పబ్లిక్గా వైఎస్ సునీతమ్మ వచ్చి ఈ ప్రభుత్వం వల్ల నాకు రక్షణ లేదు, ఈ ప్రభుత్వం వల్ల మా నాన్న చనిపోయాడు, దీనికి కంప్లీట్ బాధ్యత ఈ ప్రభుత్వాన్ని సొంత చెల్లి డైరెక్ట్గా విమర్శిస్తారు. డైరెక్ట్గా మాకు వెన్నుపోట్లు పొడిచారని కుటుంబ సభ్యులు గగ్గోలు పెడతారు. కానీ వీళ్ళు మాత్రం చిరంజీవి గారు ఎక్కడ అనలేదే, నాకు వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అని ఎక్కడైనా అన్నాడా? ఆయన అనకపోయినా కూడా అదే వెన్నుపోటుని క్రియేట్ చేయడానికి ఎంత శాయశక్తుల కృషి చేస్తున్నారో ఆలోచించండి. ఇవి షార్ట్ వీడియోలో 2 ముక్కల్లో చెప్పేయగలిగిన కుట్రలు కాదండి ఇవి. ఈ కుట్రని క్లియర్గా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఏబిసిడీలు నేర్పించినట్టు చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా మన అమాయకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ వీళ్ళ మాటలు నమ్మి మోసపోతారు. మన వ్యక్తిత్వం ఇలా చేసి వాళ్ళు మళ్ళీ చిరంజీవి గారిని తప్పుపడుతూ మాట్లాడతాం. ఇంతకన్నా నీచం ఇంకోటి ఉందా మీకు? అసలు చిరంజీవి గారిని ఎక్కడ ఒక మాట అనలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ దాకా వచ్చేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తాడు చూసారా? ఇవన్నీ కూడా ఇతనే చెప్పి చిరంజీవి గారు మోసగాడని నువ్వు అనుకుంటున్నావు, చిరంజీవి గారు తప్పు చేశారని అనుకుంటున్నావు, చిరంజీవి గారు పార్టీని అమ్మేశారు అనుకుంటున్నావు అని అవన్నీ ఇతనే క్రియేట్ చేసి మనుషుల మెదళ్లలో చివరికి వచ్చేటప్పటికి చిరంజీవి గారిని ఇంత మోసం చేస్తాడా అంట్లోకి వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అమ్మో చిరంజీవి గారిని మోసం చేసినట్టున్నాడు ఆయన. ఎంత విష ప్రచారం, ఎంత దారుణమైన కుట్రలు ఆలోచించండి. అది ఒక ఎమ్మెల్యే కానీ ఒక సామాన్యమైన వ్యక్తి మీద, ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, అలాంటి వ్యక్తి మీద ఎంత కంగారు పడి ఇంత కాళ్ళు దొక్కేసుకుంటే ఎంత జాగ్రత్త పడుతున్నారంటే దాని అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి మొత్తం సోదరులరా. పవన్ కళ్యాణ్ గారు నిన్ను నీ ఎదుగుదలకి నువ్వు ఒక మనిషిగా తయారవటానికి ఇవాళ ఒక నాయకుడిగా దెబ్బలు జరుపుకునే అవకాశాన్ని కల్పించిన వారు నీకు చిరంజీవి గారు. ఇందులో ఇంకొక రహస్యం కూడా దాగుందండి. ఈయన వచ్చి డైరెక్ట్గా ఈ మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అన్నాడు అనుకోండి, కాపులందరూ మొహం మీద మూలేసేస్తారు, ముఖం మీద ఉమ్మేసేస్తారని అది భయపడే చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్టింగ్. అంటే చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తున్నట్టు కొంతమంది కాపులు నన్ను మంచోడు అంటారు. సో ఈయనకి సపోర్ట్ చేస్తున్న ఈ ఎడ్జ్ తీసుకుని మనం పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి భుజం మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని లేపేద్దామనే ప్లానింగ్ ఇది. ఎంత దారుణమైన కుట్రలే మరి అమాయకమైన ప్రజలకు ఎలాగ అర్థమవుతాయండి? అర్థమయ్యేలాగా మనమే చెప్పాలి. చిరంజీవి గారి దయతో ఇంత స్థాయికి ఎదిగి ఇవాళ చిరంజీవి గారిని తప్పులు పట్టి 2009లో జరిగి ఇప్పుడు ఈయన ఏమైనా ప్రజారాజ్యం కార్యకర్త, లేకపోతే చిరంజీవి గారి ఇంట్లో గుమస్తా, చిరంజీవి గారి ఇంట్లో వాచ్మెనా, చిరంజీవి గారి మీద వకాలతో తీసుకుని మాట్లాడడానికి? ఇవన్నీ నిజాలైతే చిరంజీవి గారు చెప్తారుగా వచ్చి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ క్రియేట్ చేయడానికి ఒక మాజీ మంత్రి చేసే దారుణమైన ప్రయత్నం ఇది. తప్పులండి నిజంగా నువ్వు చేసిన పాపాలు, రాజకీయాల్లో మీరు చేస్తున్నటువంటి తప్పులు. ఏంటండి పాపాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పేరు నాని గారు నాకు చెప్పండి డైరెక్ట్గా. ఆయన ఏమన్నా 1,00,000 కోట్ల ప్రజాధనం దోచుకున్నాడా? ఆయన ఎవరైనా చంపించాడా? ఆయన మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? ఆయన ఏమైనా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి వస్తున్నాడా? ఆయన మీద కనీసం ఒక్క కేసు అయినా ఉందా? ఎక్కడైనా ఒక అవినీతి ఆరోపణ ఉందా? ఆయన దగ్గర ఒక్క పైసా అన్న అవినీతి డబ్బులు మీరు ఎప్పుడైనా పట్టుకున్నారా? ఏం చేశారయ్యా ఆయన? అన్ని దారుణాలు చేశారు అంటున్నావు. నీది నోరా లేకపోతే డ్రైనేజా? నాకు అర్థం కాదు పేరు నాని. అన్ని దారుణాలు చేశాడు, అన్ని తప్పులు చేశాడా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు సపోర్ట్ చేసుకుంటే వెనకేసుకొస్తున్న వ్యక్తి ఆయన వెనకాతలు ఎన్ని ఉన్నాయో తెలియదా ప్రజలకి? అరే ఎంత దారుణం ఇంత బరి తెగించారేంటి? ఓకే, మీరు తప్పులు చేసినా కూడా మంచోళ్ళు అని చెప్పుకోండి. దాన్ని ఏమంటారు, ఫ్రీడమ్ మీకుంది. అది ప్రజలు నమ్ముతారో నమ్మరనేది తర్వాత విషయం. కానీ మంచి వ్యక్తుల్ని మీరు తప్పుడోళ్ళు అంటున్నారు. మీరు దొంగతనం చేసి ఎదుటోడిని దొంగతనం చేశాడు అంటున్నారు. మీరు మర్డర్ చేసి ఎదుటోడిని అంత కూడా అంటున్నారు. మీరు ప్రజాధనం దోచుకుని ఎదుటోడిని తప్పు చేశాడు అంటున్నారు.
ఇదేంటయ్యా ఇంత దారుణం, ఇంత బరిదెగించారు? గారు ఎక్కడ చేశారు చెప్పండి? నికార్సుగా ఉన్నాడు, నిక్కచ్చిగా ఉన్నాడు. ఎంతసేపు చిరంజీవి గారు నికార్సు, చిరంజీవి గారు నిక్కచ్చని ఆ ఎడ్జి తీసుకున్న ప్రయత్నిస్తున్నా కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నికార్సుగా ఉన్నాడు, నిక్కచ్చిగా ఉన్నాడు అని అంటలేదు పేరుని? అంటే నీకు తెలుసు జగన్ గారు నికార్సుగా లేడు, నిక్కచ్చిగా లేడు, నీతిగా లేడు, నిజాయితీగా లేడు నీకు తెలుసు కాబట్టి మా జగన్ గారు ఇలాగ ఉన్నారు అని కనుక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే నాలాంటి వాళ్ళు వచ్చి ఫుట్బాల్ ఆడేస్తారని, నాలాంటి వాళ్ళు వచ్చి ఆ ఎఫ్ఐఆర్లు కానీ ఛార్జ్ షీట్లు కానీ ఇవన్నీ చూపించేస్తారు, మనం ఎదవన్నారు ఎదవైపోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల చాలా బొక్కలు ఉన్నాయి కదా, జనాలు కూడా ఒప్పుకోరు. కాబట్టి చిరంజీవి గారిని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడదాం. చిరంజీవి గారి కూడా క్లీన్ చీట్ కాబట్టి ఆయన చూడు చాలా క్లీన్గా ఉంటాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు ఈయన తిట్టేద్దాం. బాబా పేర్ని గారు బాగుంది మీ పెర్ఫార్మెన్స్, 3 కోట్ల ప్రైజ్ అని మీకే. పార్టీ పెట్టాడు, తన కోసం పోరాటం చేశాడు, తన సిద్ధాంతం కోసం పోరాటం చేశాడు, ప్రజలను తన కోసం ఓటు అడిగాడు. మనం ఏం చేశాం? 2014 అయినా ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా కూడా ఎదుట అంటే ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ చేస్తున్నప్పుడు మన నాయకుడిని మనం సమర్థించుకుంటూ మన నాయకుల్లో ఉన్న మంచి లక్షణాలు చెప్తూ ఎదుటిని మనం టార్గెట్ చేస్తాం. వీళ్ళ నాయకుడు వెనకాతలు ఏమి మంచి లేదు చెప్పుకోవడానికి, వీళ్ళ నాయకుడు వెనకాతలు ఏమి గొప్ప లక్షణాలు ఏమీ లేవు చెప్పుకోవడానికి. అందుకని ఆయన్ని పక్కన సైడ్ చేసాడు. సైడ్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నగారిని చిరంజీవి గారినే తెచ్చుకుని ఆయన పక్కలో పెట్టుకుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు టార్గెట్ ఈ అమ్మ తెలియదు అట్లా ఓడి పార్టీ పెట్టి నువ్వు ఎవరినైతే 2009 సంవత్సరంలో సైకిల్ గుర్తు కూడా చంద్రబాబుడు కాదు మామ నుంచి దొంగతనం చేసుకొచ్చారని చెప్పని, దొంగతనం చేశాడు మామ నుంచి అని చెప్పి మాట్లాడాం. చంద్రబాబు అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాం. నయవంచుకుడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడాం. మరి మనం మాట్లాడలేదా? బీజేపీ గురించి మనం మాట్లాడలేదా? ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పేసి మనం గోల్ చేయలేదా? మనం వస్తే పీకెత్తాం పొడిచేస్తామని మనం అనలేదా? ఈ రోజున మొత్తం రాష్ట్రాన్ని తీసుకెళ్లి అదానీకి, అంబానీకి, నరేంద్ర మోడీకి మనం తాకట్టు పెట్టలేదా? రాజకీయంలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు కదా. మనం ఏదో పత్తిత్తులు అన్నట్టు, మనం ఏదో మాట మీద నిలబడిపోయేవాళ్ళు అన్నట్టు. 2019 ఎలక్షన్ ముందు ఏం చెప్పారా మీరు? బీజేపీతో మాకు పొత్తు లేదన్నారు. పొత్తు లేదన్న వాళ్ళు దాంతోనే అక్రమ సంబంధం నేర్పుతున్నారు. మీరు ప్రతి బిల్లుకి మీరు మీ ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ ఎమ్మెల్యేల కన్నా ముందే ఎత్తేస్తున్నారు. ఏదో మీరు పత్తిత్తులు ఉన్నట్టు ఎదుటోళ్ళ దగ్గర ఉన్న చిన్న ఎదుటోడి కంట్లో నలుసు ఎదుగుతారే. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మీరు మాట్లాడిన మాటలు 2014లో మరి ఏ మొహం పెట్టుకుని మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రజలందరినీ అడిగారు? ఇదా మీ వ్యక్తిత్వం? చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పెట్టి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి చిరంజీవి గారు మగోడు. మీరు చిరంజీవి గారిని మగోడు అన్నారు కానీ జగన్ గారిని మగోడు కాదన్నారు ఈ లెక్కనే. అయ్యా మనం ఏదో ఎదుటోళ్ళు టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. పేర్ని గారు చిరంజీవి గారు మగోడు, చిరంజీవి గారు మగోడు మీరు 10 సార్లు అన్నారు. అంటే మీ నాయకుడు మగోడు కాదని మీరు చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్గా. రాజుగారు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదని అర్థం. ఎక్కడో జనసేన పార్టీ అధినేత వాళ్ళ అన్నగారు, జనసేన పార్టీ అధినేత వాళ్ళ అన్నగారు మగోడంటే మన నాయకుడు కాదని అర్థం వస్తుందయ్యా. తెలుగులో చాలా తేడాలు ఉంటాయి. తెలుగు భాషలో మనం ఏమైనా చిన్న పొరపాటు మాట్లాడితే 100 అర్థాలు వచ్చేస్తాయి. మిగిలిన లాంగ్వేజ్లన్నీ ఏదంటే అదే ఒక్క అర్థం ఉంటుంది దానికి. తెలుగులో అలా కాదయ్యా. మీరు ఎవరినో టార్గెట్ చేద్దామని మన నాయకుడిని కులికాలు కలిపేస్తున్నారు. మన నాయకుడు గౌరవాన్ని మీరు చిరంజీవి గారు నిజాయితీ పరుడు అంటే జగన్ గారు అవినీతి పరుడు అంటున్నారు. మీరు చిరంజీవి గారు మగోడు అంటే జగన్ గారు కాదంటున్నారు. మీరు ఎవరిని సపోర్ట్ చేయాలయ్యా స్వామి? మీరు సపోర్ట్ చేయాల్సింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు గొప్ప లక్షణాలు చెప్పాల్సింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణాలు చెప్పాలి. అక్కడ ఏమీ లేక అరే మన పిల్లలు పుట్టలేదని పక్కోడి ఇంట్లో పిల్లల్ని తెచ్చుకొని మన పిల్లడు అని చెప్పుకున్నట్టు ఉంది. ఇది మన దగ్గర మంచితనం లేదు, మన నాయకుడి దగ్గర మంచితనం లేదు కాబట్టి పక్క పార్టీలో ఉన్నవాడి అన్నగారిని తెచ్చుకుని చెప్పుకోవాల్సిన దుస్థితికి దిగజారిపోయింది ఈవేళ వైసీపీ పార్టీ. కటకట ఈ కష్టం పగోడు కూడా రాకూడదు. పేర్ని గారు చ ఎవడో ఒకరు కూడా లేడు. పోనీ చెప్పుకుందాం అంటే పార్టీలో పోనీ మా నాయకుడు నాయకుడు కాదు ఇంకో నాయకుడు ఉన్నాడు, ఈయనకన్నా ఆయన మంచోడని చెప్పుకుని ఒక్కడు కూడా లేడు మన పార్టీలో.
కాబట్టి మనం మంచోళ్ళని కూడా పక్క పార్టీల నుంచి ఎదుగు తెచ్చుకుని వాళ్ళతోటి మళ్ళీ ఎదుటోళ్ళని విమర్శించే స్థాయికి మనం పడిపోయాం ఈరోజు. మనమా అది చెప్పుకుంటా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా నీకు తప్పుల్ని అసత్యాలని నీకు లేదు సిగ్గు, బయట వాళ్ళు అంటావు నువ్వు. ఊపిరిన్నంత వరకు ఆయన నికార్సుగా ఉంటాడు. ఎక్కడ నికార్సు? 2014లో ఓటేయండి నేను ప్రశ్నిస్తానన్నావు, తప్పులుంటే ప్రశ్నిస్తానన్నావు. ఎక్కడ ప్రశ్నించావు? ఒక్క రోజున ప్రశ్నించిన పాపాన పోలేదు. ఆయన ప్రశ్నించడం కూడా వదిలే, మీరేమైనా ప్రశ్నించారు? పోనీ ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజున, మిమ్మల్ని నమ్మి 68 సీట్లు ఎక్కించాం. మీరేమైనా ప్రశ్నించారా ఎక్కడైనా ఏ సమస్య మీదైనా? పాదయాత్ర పేరుతో ఓట్లు అడుక్కోవడానికి రాష్ట్రమే పడిపోయారు మీరు. పాదయాత్ర పేరుతో ప్రతి ఒక్కరికి ముద్దులు ఇచ్చుకుంటూ ఓట్లు అడుక్కో, ఆల్మోస్ట్ భిక్షాటన. రాష్ట్రం మొత్తం భిక్షాటన చేయడానికి మీ సమయాన్ని చేశారు తప్ప మీరేమైనా పోరాడారా? మీరేమైనా ప్రశ్నించారా అసెంబ్లీలో ఉండి? అరే బాధ్యతగా మీరు ఏదో పీకుతారనేమో మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించి అక్కడ పంపిస్తే మీరు ప్రశ్నించరు, మీరు పోరాడరు. ఎమ్మెల్యే కాని వ్యక్తి వచ్చి పోరాడాలా? ఆయన 2014లో కూడా ఎమ్మెల్యే కాదు, ఆయన వచ్చి పోరాడు. మీరేం పీకుతారు మరి? మీరేంటి పీకేది? మీరందరూ వచ్చేయండి రిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని పంపిద్దాం, పోనీ ఆయన ప్రశ్నిస్తాడు అసెంబ్లీకి వెళ్ళి. చదువు మాట్లాడతావు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కాఫీ తాగుతూ ఇచ్చేశారని చెప్తారు. అసలు తెలంగాణ 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోతే 10 సంవత్సరాల పాటు 2 రాష్ట్రాలు హైదరాబాద్లో సంయుక్త రాజధానిగా ఉండేలా కేంద్రం చట్టం చేస్తే తగుదనమ్మా అని ఎంత లేట్ ఫార్వర్డ్ చేయడానికి ఉండదండి. డబ్బుకి ఓట్లను కొంటూ దొరికిపోయిన దొంగ మీ నాయకుడు, మీ బాసు, మీ పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు దొంగంట. ఆయన మీద ఒక దొంగతనం కేసు కూడా లేదు, ఆయన మీద ఒక 420 కేసు కూడా లేదు. కేసులన్నీ మన మీద ఉన్నాయి. దొంగతనం కేసులు ఉన్నాయి, 420 కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. మనం మళ్ళీ ఎదుటి దొంగ అంటాం, ఒక కేసు లేనుండి. ఈ గొప్ప విచిత్రాలన్నీ కూడా ఆంధ్రాలో జరుగుతాయండి. ఇన్ని కేసులు వెనకాల పెట్టుకుని ఒక్క కేసు, ఒక్క ఎఫ్ఐఆర్ లేనుండి దొంగ అంటాడు మావాడు. చూడండి మా పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో. హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ఆస్తులన్నింటినీ కూడా చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి, కనీసం తనతో పనిచేస్తున్నటువంటి కింద ఐఏఎస్ అధికారులకు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా అర్ధరాత్రి కట్టుబట్టలతో చెప్పు స్వామి. ఇక్కడ పారిపోయి వచ్చిన వాళ్ళు ఎవరు? మీ బాస్ కాదా? మళ్ళీ చదువు. వచ్చేస్తే ఈ మొత్తం ఆస్తులన్నగా అప్పనంగా ఒక దొంగతనం కేసులో ఇరుక్కున్న మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు ఆస్తులన్నీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ జగన్ గారిని అంటగట్టి ఆపాదించేటువంటి. తీసాడు, ఒక పేజీ తీసి ఇప్పుడే పక్కనెట్టాడు. అంటే ఒక పేజీలో రాసినవన్నీ చదివేశాడు. ఆ పేజీ పక్కనెట్టి ఇప్పుడు 2వ పేజీలోకి వచ్చాడు మనోడు. ప్రయత్నం చేయటం ఎంతసేపు అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మనం ఏడవటం తప్పితే చంద్రబాబు గురించి ఒక్కరోజన్నా మాట్లాడిన పాప అనుభవం. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడతారయ్యా? ఏదన్నా ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ఎవడైనా. నన్ను కూడా చాలామంది అంటుంటారు, నువ్వు ఓన్లీ జగన్ గారిని అంటున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అంటారు. వాళ్ళ దగ్గర అధికారం లేదా? వాళ్ళు ప్రశ్నిస్తే నాకేం వస్తుంది? వాళ్ళని ప్రశ్నిస్తే నా సమాజానికి ఏం మేలు జరుగుతుంది? వాళ్ళని ప్రశ్నిస్తే రాష్ట్రానికి ఏం అభివృద్ధి వస్తుంది? చేయాల్సిందే అధికారంలో ఉన్నవాడు. పోరాటం చేసేవాడు ఎవడైనా రాజ్యం మీద చేస్తాడు. పోరాడేవాడు ఎప్పుడు రాజు మీద పోరాడతాడు అంతే తప్ప ప్రతిపక్షాల మీద, బానిసల మీద, లేకపోతే ఇంకో ఉద్యోగస్తుల మీద, వీళ్ళ మీద ఎవరు పోరాడరు. అర్థమైందా? మీలాంటి బానిసల మీద ఎవరు పోరాడు, ప్రతిపక్ష నాయకుల మీద ఎవరు పోరాడరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం లేదు. ఇప్పుడు కూడా మీరు ఇంకా అదే పనిగా పట్టుకున్నారని మేము కూడా ఇంక చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించి కూర్చోవాలా? మీరేమో మొత్తం రాష్ట్రం దోచుకుంటూ పోతారా? రాజకీయ పార్టీ ఎలా రాజకీయ పార్టీ అవుతుంది మంది? బాబోయ్ తల్లపోచేస్తుంది నేను సేపు అంత గ్యాప్ మాట్లాడతాడు. పాపం వాళ్ళు ఎవరో కొత్త కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వస్తుంటారు అనుకుంటారు, రకరకాల డైలాగులు రాస్తాడు. సృష్టిలో ప్రతిదానికి తమ్ముడు కొంచెం వెనక్కి పెట్టు, మనోడు మంచి పని చేశాడు ఇక్కడ.
కొంచెం వెనక్కి ఎక్కడుందో చూడండి. చాలు. చంద్రబాబు గురించి ఒక్కరోజన్నా మాట్లాడిన పాపాను పో. అసలు రాజకీయ పార్టీ ఎలా రాజకీయ పార్టీ అవుతుంది మంది అంటే మాట్లాడతాడు. వెరైటీ బలివాళ్ళు రాసిస్తారు అంటే, ఎందుకంటే రైటర్లు కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వస్తుంటారు అనుకుంటారు. వీళ్ళకి ఉంటారు కదా రైటర్లు, వీళ్ళకి రైటర్లు ఉంటారు కాబట్టి అందరికి ఉంటారని వాళ్ళకి మారిపోతారట. అక్కడ జగన్ గారి చేతిలో పుస్తకం ఉంటుంది, ఎప్పుడు ఈయన చేతిలో పుస్తకం ఉంటుంది. జరిగిన విషయమే మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి పేరుని, నేను నా చేతిలో ఏం పుస్తకం లేదే, నీ మాటను బట్టి దానికి వాస్తవం ఏంటో చెప్పేయగలను నేను, నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి. కానీ అబద్ధం చెప్పాలంటే ఖచ్చితంగా రాసుకోవాలి, నిజం చెప్పాలంటే రాసుకోక్కర్లే, ఎవడని చెప్పేస్తాడు. 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా గుర్తుంటుంది. కానీ అబద్ధం చెప్పాలంటే నీకులాగా నీ ముఖ్యమంత్రి గారిలాగా ఖచ్చితంగా రాసుకునే రావాలి. ఇక్కడ తెలిసిపోద్ది ఆంధ్ర ప్రజలందరికీ వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎలాగుంటాయని. రకరకాల డైలాగులు రాస్తాడు. సృష్టిలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది అధికారానికి కావచ్చు, అంటే బఫర్ అవుతున్నాడు మనోడు, నోరా ఎలా వదిలేస్తున్నాడు. ఓ మాట మాట్లాడి దాన్ని కంప్లీట్ చేయకుండా అలా ఉండిపోతుంటే నాకు ఇరా బాబు ఏమైనా ఆగిపోయింది ఏంటి ఒంట్లో గట్టని, ఆ చిప్ ఏమన్నా ఆగిపోయిందని డౌట్ అవుతుంది నాకు ఒకసారి. మళ్ళీ టక్మని కదలక అమ్మయ్య ఉన్నాడు రా బాబు మా వాడు క్షేమంగానే ఉన్నాడు అనిపిస్తుంది. కావచ్చు. మన వయసు ఎంత ఏంటి, 50 దాటలేదు, ఇంకేమైనా 25 అనుకుంటారేంటి? మనం 50. చాలే ఇంతసేపు మాట్లాడలేకపోతున్నాం. ఎక్కడి దాకా వచ్చిందండి ఇంది? ఓయ్ బాబు 32 నిమిషాలు మాట్లాడాడు. ఎంత బఫర్ అవుతుంటే మనం మాట్లాడలేం. వీలైతే దీని తర్వాత ముక్కలుగా కట్ చేసి కౌంటర్ చేద్దాం. ఈ రోజుకైతే మన వాడికి సెలవిద్దాం. బాయ్ బుజ్జి, అచ్చికొచ్చి బాయ్ నాన్న. చాలా మంచి ప్రయత్నం చేశాను ఈ రోజున. కానీ మాలాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళ మోసకరమైన మాటల్లో ఎంత దారుణంగా ప్రజల్ని టెంప్ట్ చేస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించండి. ఒక నిజం చెప్తారు, దాని తర్వాత 10 అబద్ధాలు చెప్పి ఇవన్నీ కూడా నిజాలని నమ్మిస్తారు. చాలా గొప్ప టెక్నిక్. అంటే రాజకీయ వ్యూహాలన్నీ కూడా విషపూరితమైన వ్యూహాలన్నీ కూడా అవలంబిస్తున్నారు ఈ రోజున. ప్రజలకి ఏం తెలుస్తుందండి? అరే మంత్రి గారు చెప్పారంటే నిజం అనుకుంటారు, ముఖ్యమంత్రి చెప్పాడంటే నిజం అనుకుంటారు. కానీ వీళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు ఆడేస్తారనే విషయం చాలామంది ప్రజలకు ఇంకా తెలీదు. ఒక్కటే మీరందరూ కూడా బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే, వైసీపీ నాయకుల నోట్లో నుంచి కానీ వైఎస్ఆర్సీపీ అనే పేరుతో వచ్చే పేజీల నుంచి కానీ వచ్చిన ప్రతి ఒక్కటి అబద్ధమే. ఇక అందులో మనం ఇంకేం ఎతకక్కర్లే. వాళ్ళ నోట్ల నుంచి వచ్చే ప్రతిదీ అబద్ధం. ఇది ఫిక్స్ అయిపోండి చాలు. ఇది ఫిక్స్ అయితే రాష్ట్రం బాగుపడుతుంది పక్కా.